హాయ్ ఫ్రెండ్స్, కుసు అనిల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం చెప్తూ ఈరోజు స్పెషల్గా మీకు ఏమన్నా చేసి చూపిద్దాము అనుకుంటున్నాను నేను. అందుకు బాలామృతం పిండి ఉంది కదండి చిన్నపిల్లలది, ఆ పిండి ఇంట్లో ఉంది. అది తీసుకొని కుడుములు చేసి చూపిద్దాం అంటున్నాను. నేను చేసి చూపిస్తాను, మీరు చేసుకొని తినండి, భలే ఉంటుంది, బాగుంటుంది. అందుకు దీనికి కావాల్సినవి బాలామృతం పిండి, కొబ్బరి ఉంది కదండి, పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ మీకు ఏది నచ్చితే అది. ఎంత అనేది కాదు, మీకు నచ్చిన కొంచెం ఉండే చాలు. కొంచెం మరిగింత కావాలంటే మరిగింత వేసుకోండి. కొంచెం బెల్లం, దీంట్లో ఆల్రెడీ చక్కెర ఉంటుంది, దీన్ని తగ్గి మీకు ఎంత స్వీట్ కావాలో అంత బెల్లం కొంచెం వేసుకోండి. యాలక్కాయల పొడి, కొంచెం నెయ్యి, పాలు కూడా పోసుకోవచ్చండి ఇష్టం ఉంటే. నాకు ఇష్టం ఉండదు పాలు పోసుకుంటే, అందుకని నేను పాలు పోసుకోలేదు. అదండి ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకున్నాము, లైటర్ పోయింది, అగ్గిపుల్ల తగ్గియాల్సి వస్తుంది. పెనం పెట్టుకోండి, గిన్నె పెట్టుకొని కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకొని అంటే బెల్లం కరిగేదానికి. గిన్నె ఉంది కదా, ఇది బెల్లం ఉంది కదా, ఈ బెల్లం ఇందులో వేసుకొని ఈ వాటర్లో కరగబెట్టుకోవాలా. ఎందుకంటే దీంట్లో డస్ట్ ఇవన్నీ ఉంటాయి కదండి, అవి వడగట్టి పోసుకుంటే నీట్గా ఉంటుంది. అది కొంచెం కరగబెట్టుకొని బెల్లం కరిగిన తర్వాత పిండిలో పోసుకుందాము. కుశాంతులు నానా చిన్న తల్లి పాటలు పెట్టుకుని తిరుగుతున్నాను వా ఉమ్మ కాదా ఏంది, చాలా బాగుంటది. మేము ఎప్పుడన్నా ఏ తినేదానికి ఏమి లేదనుకుంటే ఇట్లా చేసుకుంటా ఉంటాము, చాలా బాగుంటది. ఇది తర్వాత చిట్కాలు చెప్తాము చూడండి, చిన్న చిన్న చిట్కాలు చెప్తుంటాము, ఆయుర్వేద చిట్కాలు చెప్తుంటాను. ఫ్రెండ్స్, మా అమ్మ ఇది ఫస్ట్ వీడియో కదా, అంటే డైరెక్ట్ గా నేను ఏంటంటే కొంచెం ఆమెకి ఏంటంటే చెప్పేటప్పుడు కొంచెం నేను ఏదో ఒకటి చెప్తూ దానికి ఆన్సర్ తీసుకుంటూ ఉంటాను కదా పాత వీడియోస్ అన్నింటిలో. అది ఏంటంటే ఇది ఓన్ గా చేయమనే లోపల ఏంటంటే కొంచెం చెప్పేదాన్ని కొంచెం ఏంటంటే తడబడుతుంది. సో నేను ఏంటంటే కొంచెం అందిస్తూ అంత సపోర్ట్ గా ఉంటానన్నమాట. కొంచెం యాక్సెప్ట్ చేయండి. అంతా నేను మాట్లాడుతాను. నేను ఎప్పుడు వీడియోలో మాట్లాడలేదండి, ఇది ఫస్ట్ టైం, అందుకని కొద్దిగా దడదడగా ఉంటుంది. కొద్ది రోజులు పోతే నాకు ధైర్యం వచ్చేస్తుంది. కొంచెం అన్నమాట, కొంచెం కవర్ అయ్యేంత మీకు కామెంట్ చేస్తా ఉండండి, ఏం తప్పు ఉప్పు అన్ని ఉన్నా కూడా కామెంట్ చేయండి. అదే ఈ రోజు అయితే ఫస్ట్ ఏదో స్వీట్ తో స్టార్ట్ చేస్తుంది మా అమ్మ. ఈ వంటలు వచ్చేసి యాక్చువల్ గా ఏంటంటే వంటల కోసం సపరేట్ చిట్కాలు కూడా చెప్తాను, జుట్టుకు సంబంధించి చిట్కాలు చెప్తాను, ఫేస్ కి సంబంధించి చిట్కాలు చెప్తాను, బ్యూటీ టిప్స్ చెప్తాను, అన్ని చెప్తాను. కానీ విషయం ఏంటంటే బాలామృతం అనేది అందరూ దొరకదు కదమ్మా. సో దానికి ఆల్టర్నేటివ్ చిన్నపిల్లలు ఉండే ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో బాలామృతం పిండి చేయాలి. వాళ్ళంటే మామూలు పిండితో చేసుకోవచ్చు, నార్మల్ పిండి బియ్యం వేపేదను, బియ్యం వేపిన ఇదే మాదిరి చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇంకా తరగలంటే మనకి చిన్నపిల్లలు ఎవరైనా అడిగినా ఇస్తారు, అదేం పెద్ద కాదు. అంటే చిన్నపిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళు అంతా కూడా తినలేరు, చిన్నపిల్లలు అంటే ఇస్తారే గాని వాళ్ళు ఏం తినేదిలే పెట్టేదిలే, కొంచెం తింటారేమో. కొరవయ్యి మనమే చేసుకొని ఏదో ఒకటి చేసుకొని తింటా ఉంటాం. వాళ్ళని అడిగినా ఎప్పుడైనా చేసుకోవాలంటే చేస్తే 1 వీక్ ఉంటది, 1 వీక్ ఈజీగా ఉంటాయి, బాగుంటాయి. ఏది చెడిపోయేది ఏమి ఉండదు, టేస్ట్ బాగుంటుంది. మా కోడలు టీవీ చూస్తుంది. మా కోడలు ఫిట్నాలు చేత కాదు, కొరవ చేస్తుంది. చికెన్లు నాన్ వెజ్ అట్లాంటివి అయితే నేను చేసుకుంటాను. స్వీట్ కూడా కొన్ని చేస్తుంది. కొద్దిగా చల్లారని ఇవ్వాలి. పాకం కాదు, ఇది బెల్లం కరగబెట్టా. అంటే ఈ డస్ట్ ఉంటది, ఈ చెత్త గిత్త అంతా ఉంటది కదా, ఆ చెత్త అంతా వడగట్టుకునేదానికి, ఇది వడగట్టు పోసేదానికి అన్నమాట. ఇది డైరెక్ట్ గా వేసుకోవచ్చు, కానీ నాకు అట్ట ఇష్టం ఉండదు. ఇట్లా కరగబెట్టి పోసుకుంటే, ఈ అరిసెలు చేసుకున్నా కూడా నేను ఇట్లా కరగబెట్టి పోసుకుంటా. నేను నాకు డైరెక్ట్ గా వేసుకుని ఇష్టం లేదు, నాకు వడగట్టుకుంటా, నేను నీట్ గా పెట్టుకుంటా. నేను
అదండి. అంటే ఈ డస్ట్ ఈ బెల్లం అనేది ఎక్కడంటే చెత్తానం అంతా వేసి ఆడవేసి ఏడేసి వచ్చే లేక ఇదిగో చెత్త మనం వడగట్టి చూపిస్తే ఎంత ఉందంటే అంత వస్తుంది. ఆ చెత్త అంటే కొద్దిగా చల్లారనిస్తే చెయ్యేసి పిసకాలి కదా, కాలుతుందని అని చల్లారుస్తా ఉన్నా నేను. ఓకే అండి. ఇప్పుడు ఈ పిండి ఎంత కావాలో అంత తీసుకోండి. ఎంత కావాలంటే మీకు కొంచెం ఎక్కువ కావాలన్నా తక్కువ తీసుకోండి. నేనంటే ఈ మాదిరిగా ఈ మోతాదుగా తీసుకుంటున్నాను నేను. తీసుకుంటున్నాను. మీకు కొబ్బరి ఒక టెంకాయ కొట్టాను. టెంకాయ మొత్తం దేవుడు టెంకాయ కొట్టాను, దాని తురుము వేసాను. ఇంత వచ్చింది. ఇందులో యాలక్కాయల పొడి, ఇలాచి పొడి ఇంత వచ్చి నెయ్యి మన ఇష్టం, అది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. బెల్లం కరగ పెట్టుకున్నాం కదండి, ఇవి వడగట్టుకోవాలి. సో అప్పుడు ఏంటంటే ఆ డస్ట్ అంతా పోద్ది. చూసుకొని మరి ఎక్కువైపోతే పిండి చేసేదానికి ముద్దకు రాదు కదా, అందుకని చూసి వేసుకోండి. ఇది కలుపు అంటే కాలుతూ ఉంటది కాబట్టి కొద్దిసేపు స్పూన్తో కలుపుకోండి, తర్వాత చేత్తో కలుపుకుందరు. ఆ బెల్లం కరగబెట్టాను కదా, 10 days ఈజీగా ఉంటాయి, భలే ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. నేను కూడా ఒకసారి ఎప్పుడో తిన్నా. నేనంటే పెద్దగా స్వీట్ నేనైతే వినాయక చవితికి మామూలు దేవుడి వారికి పిండితో చేశాను, రైస్ పిండితో. తర్వాత ఇవే చేశాను. మాకు 10 రోజుల దాకా బాగుండి పెట్టున్నాను. అది కూడా వీడియో పెట్టుంది, చూడండి కావాల్సింటే. చిన్న దేవుడి దగ్గర పెట్టాను నేను. కలపాలి మరి ఎంత మనం ముద్దకు వచ్చిన దాకా అయిపోయిందండి. కలపటం అయిపోయింది. తర్వాత ఇట్లా ముద్దలు చేసుకొని దాన్ని పెట్టుకోవాలా. కుడుముల టైపులో బాగుంటాయి. మన కుడుములు కూడా 2 రోజులు ఉండవు, బాగుంటాయి. ఇక టేస్ట్ చూసారనుకో మీరే చేసుకుంటారు. వినాయక చవితికి చేశాను, సుకీలు చేశాను, వడలు చేశాను, పాయసం చేశాను, తర్వాత గుగ్గిళ్ళు, పొంగలి, పులిహోర చేశాను. అవును, రేపు తొందరలోనే మళ్ళీ సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది. ఏం చేయాలనుకుంటున్నాం? ఏం చేయాలంటే అరిసెలు చేస్తాము కంపల్సరీ, మురుకులు చేస్తాము, తర్వాత వచ్చి గజ్జికాయలు, లడ్డు అవి చేసుకుంటాము. తిరుమల ట్రిప్ సూపర్ జరిగింది. వెళ్ళాము. ఆ రోజు ఎన్ని గంటలకు మనం బయలుదేరింది ఇక్కడ నుంచి అంటే కరెక్ట్ గా ఐడియా లేదు. మార్నింగ్ మార్నింగ్ కాదు, నైట్ 7 కాణిపాకంకి వెళ్ళాము. అక్కడికి 12 అయిపోయింది. నైట్ 12 కాలేదు, 11 అయింది. అబ్బా చిన్న చలి కాదు అక్కడ, చిన్న చలి కాదు. దర్శనం బాగా జరిగింది. అవును, అందరూ పంపించేస్తారు. చేస్తాడా జనాలు చూసాడు అనుకో, ఇక రచ్చయ్యా రచ్చయ్య. నువ్వు డాన్స్ అయినా డాన్స్
నువ్వే కనిపిస్తున్నావు వీడియోలో చిత్తల్లి ఏం చేస్తున్నానా సపరేట్ ఫ్యాన్ చేసి వస్తుంది సపరేట్ ఫ్యాన్స్ ఎక్కువ వస్తారు మా నీకంటే ముందు కూడా లేదా మేము ఇక్కడికి పింఛలు కోనకు పోయాం మేము పింఛలు కోనకు పోతే బాగుండాడు ఫస్ట్ ఎంట్రన్స్ లో ఏమో బాగుండాడు గుడికి లోపలికి వెళ్తాడు ఇక ఎత్తుకున్నాడా ఇక ఎత్తుకొని గొక్క పెట్టేస్తాడు ఇక అందరూ జుట్లు బీకేస్తాడు ఏ ఊరు ముందుంటే వాళ్ళు జుట్లన్నీ బీకేస్తాడు ఇక ఎందుకని ఆయన సెక్యూరిటీ ఉంటాడు కదా ఆయన అడిగి నాయన ఇది ఆగలేము అని చెప్పి పంపించమనమాట పంపించాడు డైరెక్ట్ పంపించేసాడు అయిపోయింది అందుకే మన కుషంతులు కూడా ఆడకపోయినా అదేందో కుషంతులు కూడా చూడగానే కొంచెం వెయిట్ చేయడంటే లోపల పంపించేస్తారనమాట ఎక్కడైనా చిన్నపిల్లలకి ఎవరైనా కూడా మన కుషంతులనే కాదు చిన్నపిల్లలంటే ఎవరికైనా కనికరి ఉంటది ఏడు చేస్తుంటారు చిన్న బిడ్డలు కదా పాపం అని పంపిస్తారు కూడా సో మొత్తానికి ఇడ్లీ పాత్ర పెట్టుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలా వాటర్ అంటే ఎంత పోసుకోవాలి కొంచెం ఐడియా ఉంటదిలే అంతే గిన్నె ఇలాంటి గిన్నె ఒకటి పెట్టుకొని కొంచెం కాగని వాటర్ కాగనిచ్చిన తర్వాత చాలా చేసినట్టున్నాగా కావాలి కదా ఒక 10 రోజుల కన్నా 10 రోజులు బాగుంటాయి అప్పుడు ఎప్పుడు చేసుకుని ఎక్కడ పోవాలి బాగుంటాయి ఇది అంతే 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 ఇట్లా పెట్టేసుకోవాలి ఒక్కొక్క దాంట్లో అంటే అప్పటికి చాలా టైమ్స్ అట్ట కాదు ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ పెట్టేసుకోవడం అంతే పెట్టుకుంటా ఉంటే ఇది ఒక్క లేయర్ పెట్టేది కొంచెం కాగిన తర్వాత మళ్ళీ కొరవ పెట్టేసుకుంటాం బాగుంటాయి ఉడికిపోతాయి బాగా అవి అంత కరెక్ట్ 10 నిమిషాలు ఉడికిపోతాయి తర్వాత ఇంకేం లేదు అయిపోయినట్టు అంతే అంతే ఈజీ చేసుకోవచ్చు ఈ బ్యాచిలర్స్ ఉంటారు కదా ఈ వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఇంటికాడ నుంచి ఒకవేళ ప్యాకెట్ అట్ట కానీ ఇంటి దగ్గర మమ్మీ వాళ్ళు కానీ బాలామృతం పిండి కానీ తొరికి పంపిస్తే తీసుకెళ్లి చేసుకోవచ్చు అయిపోయిందండి ఉడికిపోయింది తర్వాత ప్లేట్ తీసుకొని బాగా ఉడికిపోయినాయి ప్లేట్ లో తీసి పెట్టుకొని బాగా వచ్చేస్తాయి చేతగానే అది కూడా చేసుకోవచ్చు అవి మామూలు బియ్యంతో చేసినైతే కొద్దిగా అతుక్కోపోతాయి ఇవి అట్లా కాదు బాగా వస్తాయి అది చూడ బాగా కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయి చూడ దానికి కూడా ప్లేట్ కూడా బాగుంది ఓకే అండి రెడీ అయిపోయినాయి చూడు కలర్ ఎంత బాగా వచ్చాయో చూస్తుంటేనే నోరు ఊరొచ్చేటట్టుగా ఉంది మంచి స్వీట్ కొంచెం టేస్ట్ చూసి కూడా చూపిస్తాను చిన్నగా సూపర్ గా నిజండి మీరు చేసుకో చూడండి అసలు వదలరు మీరు అంత బాగుండదు సూపర్ టేస్ట్ ఖచ్చితంగా కామెంట్ చేస్తారు చేసిన తర్వాత బాగలేదు ఓకే అండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ మీద క్లిక్ చేయండి లైక్ కొట్టండి ఇవన్నీ చేస్తే మేము తీసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంటాయి అన్నీ పెడతా ప్రతి ఒక్క వీడియో పెట్టండి వంటలనే కాదు చిట్కాలు గాని ప్రతి ఒక్కటి మనం ఎక్కడికైనా వెళ్ళినాయి గాని ప్రతి ఒక్కటి తీసి పెడతానే ఉంటాయని ఓకే అండి బాయ్